మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామమున కృపా సమాధానములు మనకెల్లరికును కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు ఆయన రెక్కల నీడన వాళ్ళందరినీ కూడా ఎంతో సురక్షితముగా క్షేమముగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. దేవుని యొక్క దయని బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమైన ఈ ఆరాధన దినాన ఉదయకాల సమయంలో ఆయన సాన్నిధ్యంలో చేరి ఆయన ఆరాధించే ఈ గొప్ప భాగ్యమును తండ్రి మనకు దయచేసి ఉన్నారు కనుక ప్రభువుని స్తుతించుచు మన ప్రభువుని తలంచుకుని మౌనదానము కలిగి ఆయన భయభక్తులు కలిగి ఆదివారం యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన జరిగించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవ, ఘనమైన మీ నామమునికే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ దయని బట్టి మరి యొక్క పరిశుద్ధ ఆరాధన దినముంది సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇలాగున తండ్రి మీ సాన్నిధ్యములో సమకూర్చిన దేవా మీకే స్తోత్రములయ్యా. నా నామముని ఇద్దరు ముగ్గురుగా మీరెక్కడ కూడి ఉన్నా కానీ వారి మధ్యన నేనున్నాను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మాతో ఉన్న తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. స్తోత్రార్హుడా, పూజనీయుడా, సమస్త సృష్టి సమస్త జీవరాశులు పరిశుద్ధులైన దేవదూతలైన వారు ప్రతినిత్యము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉన్నా కానీ మానవుని యొక్క స్తుతి ఆరాధనను అంగీకరించి అందుకుని దీవించే దేవా మీకు స్తోత్రములు. మాతో ఉండమని ఈ సమయంలో నీ బిడ్డలందరూ కూడా విశ్వాసంతో ఈ ఆరాధన ఏకీవించిన వారందరినీ కూడా మీరే దీవించమని, ఆరాధనకు పాత్రుడు స్తుతి పాత్రుడైన పునరుద్ధారుడైన మన ప్రభువైన యేసు ప్రభువారికి అతి శ్రేష్టమైన నామమున బ్రతిమలాడుచు వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకైన ఒక కీర్తన పాడుకుందాం. ఒక పల్లవిని ఒక చరణాన్ని పాడుకుందాం. అనాది పురుషునైన దేవుని ఆరాధించండి, అనాది పురుషునైన దేవుని ఆరాధించండి, అనాది దేవుణ్ణి, అనాది దేవుణ్ణి, అనంత దేవుడేయుండే అనాదిని, అనంత దేవుడేయుండే అనాదిని, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. ఒక్కనే దేవుణ్ణు, ఒక్కనే దేవుణ్ణు, ఒంటరిగానే ఉండే అనాదిని, ఒంటరిగానే ఉండే అనాదిని, ఎక్కువ మంది అయినా, ఎక్కువ మంది అయినా ఎవరిని గొల్వవలెనో తెలియదు ఆందోళం, ఎవరిని గొల్వవలెనో తెలియదు ఆందోళం, అనాది పురుషునైన దేవుని ఆరాధించండి. ఆరాధన ప్రారంభించుకుందాం. మన ప్రభు అయిన దేవాది దేవుని తలంచుకుని ఆయనందు భయభక్తులు కలిగి విశ్వాసముతో మనందరము కూడా లేచి నిలువబడి, ప్రభు మనతో ఉన్నారు, సదాకాలమును యుగ సమాప్తి వరకును నేను మీకు తోడైనాను అని వాగ్దానం ఇచ్చిన తండ్రి మనతో ఉన్నారు కనుక ప్రతి ఆదివారము కూడా ఆయన పునరుద్ధానాన్ని ఎల్లప్పుడూ కూడా తలంచుకునుచు ఆయన పునరుద్ధాన శక్తిని పునరుద్ధాన బలమును కోరి
ఆనాడు భయపడుతున్న శిష్యులు ఆ మేడ గదిలో ఉండి ప్రభు యొక్క పునరుద్ధానము గురించి వారందరూ కూడా మాట్లాడుకునిచు తలంచుచు ఉండగా, ఎలాగైతే ప్రభు వారు కనబడి వారితో మాట్లాడి వారందరినీ కూడా ఆయన ఆదరించి, ఎలాగైతే ధైర్యపరిచి సమాధానం లేని వారికి సమాధానములు కలిగించి ఉన్నారో, ఈనాడు లోకమంతా కూడా భయపడుతూనే కాలములో ఆయన పాద సాన్నిధ్యములో మనకు ఆదరణ, సమాధానమును, ధైర్యమును ఉన్నవి కనుక ప్రభుని తలంచుకుందాం. అందరము కూడా నిలవబడి ప్రభుని తలంచుకుని ప్రభు వైపు చూస్తూ మౌనగానము కలిగి నిశ్శబ్దముగా ఉండి, పూజార్హుడు, స్తుతులకు పాత్రుడై ఉన్న సమస్త సృష్టి ఆవర్తును, సమస్త జీవరాశులను, పరిశుద్ధులైన దేవదూతల పరమందు ఉన్నవారందరూ కూడా ప్రతినిత్యం ఆయన స్తుతిస్తూనే ఉన్నా కానీ మట్టి మనుషులమైన మానవు చే స్తుతులను మన తండ్రి అంగీకరించే దేవుడు కనుక ప్రభుని తలంచుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మవుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసేందుకు వందనములు. దూతలో పరలోకపు పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచు ఉన్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచు ఉన్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనమతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకుని నెడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని నెడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని నెడల ఆయన అబద్ధులుగా చేవారమోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమములు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. అలాగనే మరొకసారి మనందరం కూడా మన ప్రార్థనలన్నీ ప్రభు ఎదుట ఒప్పుకుందాము. అందరూ నాతో కలిసి పాపొప్పుదలు చెప్పండి. పరిశుద్ధులై ఉన్న ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులం. మమ్మును క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవే ఉన్నందున పాపులను అసహించుకొనవలసినదే కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. తండ్రి, మన పాపములు క్షమించిన విశ్వాసముతో కూర్చుని కీర్తన పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయమానా జీవమాయే హో
సంస్తుతి చేయవే మనసా. అలాగనే దేవుని వాక్యము చదువుకుందాం. ఆయన పరిశుద్ధ వాక్యమును గౌరవించిన నిమిత్తము మనందరం లేచి నిలువబడి, వాక్యమే దేవుడి ఉన్నారు, దేవుడి వాక్యమై ఉన్నారు కనుక మనందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథములో నుండి తండ్రి అయిన యెహోవా దేవుని తలంచుకుని పాత నిబంధన వాక్య భాగము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. 9వ వచనం కూడా, యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆమేన్. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నేంతయో ప్రణతి, మహోన్నతుండ దేవ్యుడగన మహిమ సంస్తుతి, శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. అలాగనే కుమారుడైన యేసుప్రభు వారిని తలంచుకుని స్వార్థలలోని వాక్య భాగము చదువుకుందాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1-3 వచనాలను చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. విమోచక పిత్రాత్మచుండ విజయ మంగళం, సమస్త సృష్టి సాధనము సవ్యమంగళం, శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. అలాగనే పరిశుద్ధాత్మ తనని తలంచుకుని పత్రికలలోని వాక్య భాగము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆమేన్. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, వరప్రదుండ భక్త హృదయ వస స్తోత్రము, శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. అలాగనే వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన చేద్దాం. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానముగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా చెప్పవలసిన మాటలని ఈ పుస్తకములో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అలాగనే మన విశ్వాసమును మరొకసారి ప్రభు ఎదుట ఒప్పుకుందాము. అందరము కలిసి విశ్వాస ప్రమాణము చేద్దాం.
దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమోట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకములకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొలిపోటకై మేఘాసురుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదుననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఇండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టే ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తములన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పునరుద్ధానమును, నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరం కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుందాం, ఒక చిన్న పాడుకుందాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాత్మము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి. అలాగే దేవుని వాక్యం చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం, వాక్యం కొరకైనా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మహిమ కలిగిన దేవా,
ఘనమైన మీ నామమునికే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనది, అది వెండి బంగారముల కంటే ఎంతో విలువైనది కనుక ఈ ఆరాధన సమయములో ఏ నీ మాటలు తెలియచేయట మీకు ఇష్టమైనదో తండ్రి. మీ మాటలు ఆదరించేవి, ధైర్యపరిచేవి, జీవము కలిగించేవి గనుక అట్టి శ్రేష్టమైన మాటలను మాకు వినిపించమని తండ్రి, అట్టి మాటలు విని గ్రహించి వాక్యానుసారముగా జీవించగలిగిన స్థితిని మాకు దయచేయండి తండ్రి. ఎల్పుడను ఎన్నిక లేని వాడము ప్రభువా, నిలబడేది మీరు కానీ మాట్లాడేది నేనే అని వాగ్దానం చేసిన తండ్రి, మీరు మాట్లాడమని వాక్యమై ఉన్నా యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన సాన్నిధ్యములో ఏకీవించిన ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసు ప్రభు వారికి అతి శ్రేష్టమైన నామమున మీకెల్లరికూ కృపా సమాధానములు కలుగునగాక, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రియులారా, ఈ రోజున కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యము దేవుని మాటలు జుంటి తేనె దారాల కంటే మధురమైనవి గనుక ప్రియులారా, ఈ రోజున మనం నేర్చుకునే వాక్య భాగం, వాక్యాంశం ఏమనగా మానవుడు ఎంతో ధన్యుడు. ప్రియులారా, మన తండ్రి బైబిల్ మిషన్ యొక్క వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఈ లోకానికి ఎన్నో శ్రేష్టమైన మాటలు దేవుడు ఆయనకు అందించగా తండ్రి గారు అందించారు కనుక తండ్రి గారు చెప్తూ అంటున్నారు, ఆయన దేవుని యొక్క వాక్యమును బట్టి వాక్యం అంటూ ఉంది, మానవుడు ఎంతో ధన్యుడు. ఏమండి, మానవుడు ధన్యుడు అంటారా, ధన్యుడు కాదు అంటారా? చాలామంది అంటారు ఏమి ధన్యతండి, ఒకవైపున భయంకరమైన కరోనా వైరస్, చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు, బాధలు, కష్టాలు, వేసవికాల ఎండలు, అలాగే కరువు, అలాగే తెగుళ్ళు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి కనుక ఎందుకు మానవుడు ధన్యుడండి, ఏముందండి మనకేం చాలామంది అంటారు. ప్రియులారా, మానవుడు ఎంత ధన్యుడో, ఎందుకు మానవుడు ధన్యుడో ఈ రోజున వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు విందాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒక ప్రేమ కలిగిన తండ్రి తనకు పిల్లలు కలగక ముందే ఆ తండ్రి తన పిల్లల కొరకు, ఆ పిల్లలకి కావలసిన సమస్తాన్ని కూడా, ఒక గొప్ప మేడ, మిద్దులు, ఆస్తి, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా ఎలాగైతే తన పిల్లల కొరకు తండ్రి సమకూర్చి ఏర్పాటు చేసి ఉంచారో, దేవాది దేవుడు ఈ సృష్టిలో ఉన్న మానవులందరినీ కూడా కలుగ చేయకముందే మానవుల కొరకు దేవుడు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మానవుడు అడగకోకుండానే దేవుడు మానవుని కొరకు ఉచితమైనవి దేవుడు నేర్చేశాడు కనుక దేవుడిచ్చిన వాటన్నిటిని బట్టి కూడా మానవుడు ఎంతో ధన్యుడు. కనుక మానవుడు ఎందుకు ఎంత ధన్యుడు అనేది ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఎందుకు మానవుడు ధన్యుడంటే ఈ సర్వ సృష్టిని కూడా దేవుడు మానవుడి కొరకు ఉచితంగా ఇచ్చేశాడు. భూమి కావాలని, ఆకాశం కావాలి అని, అలాగే మనం తినడానికి ఆహార పదార్థాలు కావాలి అని, ఇవన్నీ కూడా ఏ మానవుడైనా కానీ దేవాది దేవుడిని అడిగారంటే ఎవరు కూడా అడగలేదు. కనుక ఎవరు కూడా అడగకోకుండానే దేవుడు మానవుడు కొరకు ఈ సమస్త సృష్టిని కూడా ఆయన కలగజేశారు. ప్రియులారా, ఎందుకు మానవుడు ధన్యుడంటే దేవుడు కలగజేసిన ఈ సృష్టిని కనుక మనం బాగా పరీక్షించి పరిశీలన చేసి కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథములోనే 115వ దావీదు కీర్తన 16వ వచనాన్ని ఒక మాట మనం చదువుకుందాం. 115:16 వచనం. ప్రియులారా, ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు మానవుడు ధన్యుడంటే జాగ్రత్తగా విందాం. ఈ సమస్త భూమిని కూడా దేవుడు మానవుల కోసమే దేవుడు ఇచ్చేశారంటే, మనుషుల కలగ చేయకముందే దేవుడు ప్రతి మనిషికి కూడా మనం నివసించడానికి, మనం సంతోషంగా స్వేచ్ఛగా తిరగటానికి దేవుడు ఈ భూమిని మన పేర దేవుడు రిజిస్ట్రేషన్ చేసి దేవుడు ఇచ్చేశాడు. ప్రియులారా, దేవుడు తన శక్తి కలిగిన మాట చేత
ఈ సమస్త భూమిని ఆయన కలగజేశారు కనుక ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం. ఎన్నో అంతస్తుల మేడల మిద్దులు మనం కట్టుకోగలుగుతూ ఉన్నాం. వాటిలో హాయిగా మనం జీవించగలుగుతూ ఉన్నాం. కనుక దేవుడే కనుక ఈ భూమిని సృష్టించకపోతే ఈ మానవులందరూ కూడా ఎక్కడ నివసించేవారంటారు? అందుకని దేవుడు మానవుడి కొరకు ఈ సుందరమైన శ్రేష్టమైన భూమిని, ఈ సృష్టిని దేవుడు ఇచ్చారు కనుక ఈ భూమిని బట్టి, సృష్టిని బట్టి మానవుడు ఎంతో ధన్యుడు. ప్రియులరా, చూడండి, దేవుడు మానవుల కొరకైన ఈ భూమి మీద నదులు, వాగులు, అలాగే చెట్లు, ఆ చెట్లలో రకరకాల ఫలాలు, మానవునికి రుచి కలిగించే శ్రేష్టమైన ఆహార వస్తువులన్నీ కూడా దేవుడు కలగజేశారు. చూడండి, వేసవి కాలంలో ప్రతి వారికి కూడా మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఆఖరికి ఫుల్గా షుగర్ ఉన్నా కానీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు కూడా దొరకవు కనుక ఇప్పుడే దొరుకుతాయి కదా అని బంగినపల్లి మామిడులు చక్కగా వారు కొనుక్కుని తినేస్తారు. ప్రియులారా, దేవుడు వాటిని సృష్టించాడు కనుక మనం తీసుకోగలుగుతూ ఉన్నాం. కనుక వాటిని ఎంత రుచిగా ఉంటాయంటారు? ప్రియులారా, చూడండి, ఈ రుచిని దేవుడు మానవుని యొక్క ఆహార పదార్థాల కొరకు దేవుడు కలగజేశాడు కనుక దేవుడు ఇటువంటివన్నీ కూడా ఎన్నో మనకి ఇచ్చాడు. చూడండి, ఎవరైనా కానీ మచిలీపట్నం రాగానే, మచిలీపట్నం ప్రాంతానికి రాగానే ప్రతి మనిషి కూడా అడిగేది ఏంటంటే బందలో చేపలు పెడతానంటే. ప్రియులారా, దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప దానం ఏంటంటే ఈ గొప్ప మహాసముద్రాన్ని దేవుడు కలగజేశారు. ఆ సముద్రంలో రకరకాల లక్షల రకాల చేపలను దేవుడు కలగజేశారు కనుక వాటన్ని కూడా చాలా మంది పూజిస్తూ అబ్బా ఎంత బాగున్నాయి అని అనుకుంటారు. కానీ దేవా నీవు ఇచ్చావని దేవుని స్తుతించిన వారు తక్కువ. కనుక దేవుడు భూమిని, సముద్రాన్ని, అలాగే ఈ రకరకాల ఫలాలని దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు కనుక దీనిని బట్టి మనం ఎంతో ధన్యులము. ప్రియులరా, ఇంకా కనుక మన వాక్యంలో కనుక చూసినట్లయితే ఇంకా మనం ఎందుకు ధన్యులం అంటే మనం నివసించడానికి దేవుడు మనకి భూమిని ఇచ్చారు. ఈ భూమికి పైన పైకప్పుగా దేవుడు మనకు ఆకాశాన్ని ఇచ్చారు కనుక దేవుడు శ్రేష్టమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథములోనే 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో కనుక ఒక మాట మనం చూసినట్లయితే సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ప్రియులరా, దేవాది దేవుడట ఈ సర్వ సృష్టిని కూడా మనిషి యొక్క పాదముల కింద దేవుడు ఉంచారట. చూడండి, మనిషి గొప్పవాడా, ఈ సృష్టి గొప్పదా అనేది కనుక మనం ఆలోచించినట్లయితే దేవుని దృష్టిలో దేవుని కట్ట ఈ సృష్టి కంటే కూడా మానవుడు చాలా గొప్పవాడంటాడు. అందుకని ఆది తల్లిదండ్రులైన ఆదామవులిద్దరిని కూడా దేవుడు కలగజేసి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ సృష్టి మీద దేవుడు వారిద్దరిని కూడా రాజుగా, రాణిగా చేసి ఈ సృష్టి అంతటిని కూడా మీరు పరిపాలించండి, మీరు ఏలండి అని ఈ సృష్టి మీద దేవుడు ఆది తల్లిదండ్రులైన ఆదామవులిద్దరికీ కూడా అధికారం ఇచ్చారు. కనుక ఆదామవులిద్దరూ కూడా పరిశుద్ధంగా జీవించినంత కాలము కూడా ఆకాశం దిగిరమ్మంటే దిగొచ్చేది. వారు సముద్రం మీద నడిచేవారు. ఆనాడు సింహము, పులి ఇవన్నీ కూడా అవమకి ఆట వస్తువులుగా ఉండేవి. కనుక ఈ సృష్టిని బట్టి కూడా వారిద్దరికి కూడా ఎటువంటి హాని కూడా కలగలేదు. కనుక ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఆ పాపాన్ని బట్టి ఏమైపోయిందనగా ఈ సృష్టి మీద వారు అధికారాన్ని కోల్పోయారు. కనుక ప్రియులారా, ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు తన పాదముల క్రింద ఉంచారంటే అందుకని దేవుడు మనకి పైకప్పుగా ఇచ్చిన ఆకాశాన్ని బట్టి, ఆ ఆకాశంలో ఉన్న సూర్యుని బట్టి, చంద్రుని బట్టి ప్రతినిత్యము కూడా మనం ధన్యులమే. దానిని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. ప్రియులరా, పౌర్ణమి రోజున పండు వెన్నెలు అంటే చాలా మందికి సంతోషం అండి. ఈ వేసవి కాలంలో ఈ వేడికి ఇంట్లో ఉండలేక ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు వెన్నెలు వస్తుందా, బయటికి వెళ్ళిపోదాం చాలా మంది చూస్తూ ఉంటారు. కనుక ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? మనకి దేవుడే ఇచ్చారు. కనుక దేవుడు ఇచ్చారు కనుక దీనిని బట్టి మనం ఎంతో ధన్యులము. ప్రియులరా, దేవుడు ఎందుకు మానవుల్ని ధన్యులు అని అంటూ ఉన్నారంటే దేవుడు మనకి శ్రేష్టమైన, స్వచ్ఛమైన, పరిశుద్ధమైన ఈ గాలిని దేవుడు మనకు కలుగజేశారు. ప్రియులారా, ఈ గాలి నివాసం ఎక్కడో తెలియదండి. అది ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్దో కూడా ఎవరికి తెలియదు.
అందుకే దేవదర్శయ్య గారు దేవుడు ఆయనకి చెప్పిన మాటను బట్టి ఆ మాటలే ఓ చక్కటి కీర్తనలుగా తండ్రిగా రాస్తూ అన్నారు. ఆనందకరమైనది మనిషి యొక్క జీవితం ఎంతో, కానీ ఆశ్చర్యకరమైనది అద్భుతకరమైనది ఆయన తండ్రి గారు పాట రాశారు. ప్రియులరా, ఆ పాటలో తండ్రి గారు చెప్తూ అంటున్నారు కదా, గాలిని గురించి బస ఎక్కడో గాలి పరుగెక్కడికో గాని అన్నారే. ఈ గాలి ఎక్కడ నివసిస్తుంది, ఇంత వేగంగా పరిగెత్తుకుని ఎక్కడికి వెళుతుందో ఎవరికి కూడా తెలియదు. కనుక దేవుడు ఇంతటి స్వచ్ఛమైన గాలి, పరిశుద్ధమైన గాలిని మానవుల యొక్క ఉపయోగార్థమై వారి శరీరానికి ప్రాణాత్మలకు కూడా హాయిని కలిగించడానికి దేవుడి స్వచ్ఛమైన గాలి ఇచ్చారు. కానీ మనిషి చేసిన పాపాన్ని బట్టి మానవులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించలేక ఆయన శాసనాలకి నియమ నిబంధనలకి వ్యతిరేకమైన పాపం చేసి దేవుడిచ్చిన పరిశుద్ధమైన గాలిని ఏం చేశారనగా విషపు గాలిగా చేశారు. ఆ విషపు గాలి ఈనాడు మనుషులందరూ కూడా ప్రవేశించి అనేక భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వైరస్లుగా మారిపోయి అనేక లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ప్రియులారా, కనుక దేవుడు మానవులకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సృష్టిని బట్టి దేవుడిని మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. చూడండి, ఇప్పుడు ఈ వేసవి కాలంలో ప్రతి వారు కూడా ఫ్యాన్ లేకుండా ఎవరు ఉండలేరు. అలాగే ఈ కాలంలో ఏసీ కూడా లేకుండా ఎవరు కూడా ఉండలేరు. కానీ ఎంత ఎక్కువగా ఏసీ వాడుకున్న, ఫ్యాన్ వాడుకున్న నెల వచ్చే సమయానికల్లా కరెంటు బిల్లు రాగానే బివి పెరిగిపోదు. కానీ దేవుడు మనకు ఉచితమైన గాలిని ఇస్తున్నారు. ఈ స్వచ్ఛమైన గాలి దేవుడు ఇస్తా ఉన్నారు. ఈ గాలికి దేవుడు ఏమైనా బిల్లు వేస్తే ఎవరైనా కట్టగలరండి? అలాగే దేవుడు మనకి శ్రేష్టమైన ఎండిస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో మంచి వెనులిస్తూ ఉన్నారు. కనుక దేవుడే కనుక ఇవన్నీ నేను ఇస్తూ ఉన్నాను కనుక నాకు ట్యాక్స్ కట్టనంటే ఏ మానవుడు కూడా కట్టలేరు. కనుక ప్రియులారా, కనుక దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు. ఈ ఇచ్చిన వాటిని బట్టి దేవాది దేవుడిని మనం ఏం చేయాలనగా ఎల్లప్పుడూ కూడా ఆయన మనం స్తుతించాలి. కనుక దేవుడే బిల్లు వేస్తే ఎవరో కట్టలేరు. కానీ దేవుడు కట్ట మనం కట్టే బిల్లు ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన ఈ ఉచితమైన దానములన్నిటిని బట్టినట ప్రతి క్షణము కూడా దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ స్తుతినట ఆయనకి మనం ఆయనకి ఇచ్చే బిల్లు అని తండ్రిగా తెలియజేశాడు. అందుకని ప్రియులారా, ఎందుకు మానవుడు ధన్యుడంటే దేవుడు భూమిని ఇచ్చారు, ఆకాశాన్ని ఇచ్చారు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చారు కనుక మానవుడు ఎంతో ధన్యుడు. ఇంకా ఎందుకు మానవుడు ధన్యుడు అంటే దేవుని యొక్క వాక్యంలోకి మాట చూద్దామండి. దేవాది దేవుడు మానవులు ధన్యులుగా ఆయన చెప్పే మాట, ఈ సృష్టిని ఇవ్వటమే కాకుండా ఈ సృష్టి కంటే ముందు మనుషుల్ని కలగక చేయకముందే మానవులకట పరిచారం చేయటానికి, చాకరీ చేయటానికట దేవుడు ఏం చేశాడనగా పరలోకముందు దేవదూతలు దేవుడు కలగజేశారంటండి. చూడండి అమ్మా, ఈ దేవదూతలట మనుషులకి ఏం చేస్తారంటే పరిచర్య, చాకరీ చేస్తారంటండి. ప్రియులరా, ఈ కాలంలో జన్మనిచ్చిన పిల్లలే తల్లిదండ్రులకి పరిచర్య చేయట్లేదండి. చేస్తున్నారంటారా? చేయట్లేదు. కనుక వాళ్ళని కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి వారు గొప్పవారైతే వీరు సంతోషించి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అటువంటిది. కానీ అటువంటి పిల్లలు పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులకి అసలు వారిని పట్టించుకోవట్లేదు. ఇంకా పరిచయం ఏం చేస్తారు? కానీ దేవుడట ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి దేవదూతలట వారు చుట్టూ కూడా కాపలా ఉంటారంటే. కనుక దేవదూతలు మనకి పరిచయం చేస్తారు. మనం చేయలేని పనులన్నీ కూడా వారు చేస్తారు. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గర తీసుకెళ్తారు. ఆ ప్రార్థనలకు జవాబులన్నీ కూడా దేవుడు చెప్పగా మనకు తీసుకొచ్చి ఆ ప్రార్థనలకు జవాబులు ఈ దేవదూతలు అందిస్తారు. అందుకని దేవుడు మనకి ఈ దేవదూతలు ఇచ్చారు కనుక ఈ దేవదూతలను బట్టి మనం ఎంతో ధన్యులము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దేవదూతలు మనకి ఎలా ఉన్నారు అనేది కనుక వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 91వ దావీదు కీర్తన 11-12 వచనాలు ఒక మాట చదువుకుందామండి. 91వ దావీదు కీర్తనలో 11-12 వచనం చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ప్రియులరా, దేవుడు
మానవుల కొరకే, మానవుల కోసమే దేవుడు దేవదూతలు కలుగజేశారు. ఈ దేవదూతలట ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి రక్షకుడికి అంగీకరించి ఆయన విశ్వాసం కలిగి ఉంటారో వారందరి యొక్క పాదముల గట్ట ఏ మాత్రం కూడా హాని కలగకోకుండా, ఏ విధమైన అపాయం కూడా ఎటువైపు నుంచి కూడా వారి మీదకి రాకుండా ఈ దేవదూతలట వారు ఎత్తిపట్టుకుంటారంటండి. అందుకని ప్రియులారా, ఈ ప్రపంచ జనాభా 750 కోట్ల మంది అయితే ఈ మనుషులందరి కొరకు కూడా దేవుడు ఏం చేశారనగా కోటాను కోట్ల మంది దేవదూతల్ని దేవుడు ఆయన కలగజేశాడు. అందుకే చూడండి, దేవుని యొక్క దూతలు మనకి పరిచారకులు, వారు మనకు బంధువులు, ఎల్లప్పుడూ కూడా వారు మనకి కాపలాగా ఉంటారు. ఎటువంటి అపాయము ఎటువైపు నుంచి కూడా మన మీదకి రాకుండా వారు మనల్ని కాపాడతారు. దీన్ని బట్టి మనం ధనిలమా కాదంటారా? చాలామంది అంటారు, అబ్బో వాళ్ళకేంటండి మన దేశంలో మహారాజులని అంటారు. కనుక మనకి దేవుడు భూమిని ఇచ్చారు, ఆకాశాన్ని ఇచ్చారు, అలాగే ఈ సృష్టి అంతా దేవుడు మన కోసం ఇచ్చేశారు. మనల్ని కాపాడటానికి దేవుడు దేవదూతలు ఇచ్చారు. ఇంకా దేవుడు మనకి ఏమి ఇచ్చారు, ఎందుకు మనం ధనిలమో ఒక్క 2 మాటలు చూసి మనం ముగింపులోకి వెళ్దాం. ప్రియులారా, కనుక ఎందుకు మానవులు ధన్యులంటే, మానవుడు పాపం చేస్తే ఆ పాపం నుంచి ఎలా బయటికి రావాలో తెలియక, ఏది చేయాలో, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవటానికి దేవుడు మానవుడికి ఇచ్చిన గొప్ప గ్రంథమేమనగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. ఈ బైబిల్ గ్రంథములో మానవుడు ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏది చేస్తే దీవించబడతాడో, ఏది చేస్తే ఆ శాపానికి గురవుతాడో చాలా వివరముగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ప్రియులారా, ఈ గ్రంథాన్ని దేవుడు మన కోసం ఇచ్చారు కనుక మనం ఎంతో ధన్యులము. అందుకే చూడండి, 119 దావీదు కీర్తనలో మొదటి 2 వచనాలు ఒక్కసారి మన వాక్యాన్ని చూద్దామండి. కీర్తన గ్రంథంలోనే 119వ దావీదు కీర్తనలో మొదటి వచనాలు చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయములతో ఆయనను వెదుకువారు ధన్యులు. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను ఇంకా మనం దీవించబడాలంటే, ఆ ధన్యతను మనం ఇంకా ఎక్కువగా మనం సంపాదించుకోవాలంటే దేవుడు మన కోసమే, మనుషుల కొరకే దేవుడు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ప్రతినిత్యము కూడా చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యానుసారంగా ప్రతినిత్యము కూడా మనం జీవించాలి. చాలామంది ఇప్పుడు లాక్డౌన్ సమయం కదండి, ఏం చేయాలో తెలియట్లేదు, కూర్చుని విసుకొచ్చేస్తుందని అంటున్నారు. ప్రియులారా, యేసు ప్రభువు వారి యొక్క 2వ రాకడికి ఈ సూచనలన్నీ కూడా జరుగుతాయి. ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా ప్రభు ఏనాడో చెప్పారు, ఆయన చెప్పినట్లుగానే జరుగుతుంది కనుక ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన మనం సిద్ధపడి ఎల్లప్పుడూ కూడా రాకడ తలంపుని కలిగి, ఈ సమయము ఖాళీ సమయం కాదు, కానీ ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని యేసు ప్రభువు వారి యొక్క ఆ రాకడ మేఘములకి మనం ఎగిరి వెళ్ళాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం ఒక్కసారిని మనం చదివి ధ్యానించాలి. అలాగే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఏమాత్రం కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ధ్యానిస్తారో, ఆ వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు ధన్యులుగా దీవిస్తారు. ప్రియులారా, ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ బైబిల్ గ్రంథాన్ని చదివిన వారందరూ కూడా ధన్యులుగానే దీవించబడ్డారు, కానీ ఎవ్వరూ కూడా తక్కువ కాలేదు. మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆస్తి కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, ఈ కరోనా వైరస్ని ఎదుర్కొని దాన్ని జయించాలన్నా మనం చేసే పని ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించాలి. కనుక దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు కనుక దీనిని బట్టి మనం ఎంతో ధన్యులు. ప్రియులారా, ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇవన్నీ చాలనట్లుగా దేవుడు ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే, ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత యుగాలు కూడా జీవించడానికి దేవుడు మనకి మోక్షలోకాన్ని, పరలోకాన్ని ఇచ్చేశారు. ప్రియులారా, ఆయనతో కలిసి ఉండటానికి ఆయన ఏ సింహాసనం మీద అయితే కూర్చుంటున్నారో ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చుండటానికి, ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు ఇవేవి కూడా అన్నింటిని కూడా విడిచిపెట్టేసి దేవుని యొక్క నిత్య రాజ్యములో యుగాలు కూడా ఆయన పాద సాన్నిధ్యంలో ఉండటానికి దేవుడు మన కోసమే మోక్షలోకాన్ని, పరలోకాన్ని దేవుడు మన కోసం ఇచ్చేశాడు. ఒక మాట మనం చదువుకుందామండి.
సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 31, 32 వచనాల ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31, 32 వచనాల ఒక మాట మనం చూద్దాం. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటని, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధనులు. ప్రియులరా, మనం దేనిని బట్టి సంతోషించాలంటే దేవుడు మన కొరకు పరలోకాన్ని రెడీగా ఉంచారు కనుక ఆ పరలోక రాజ్యము మనదే, విజయ జీవనము మనదే, దేవుడున్న స్థలం అంతా కూడా మనదే కనుక దేవాని నాకు పరలోకాన్ని ఇచ్చి వేసావయ్యా అని పరలోకాన్ని బట్టి ఇచ్చినగా ఎల్లప్పుడూ కూడా మనం సంతోషించాలండి. చాలామంది అంటారు ఇది లేదండి అది లేదండి, ఎప్పుడు చూసినా కూడా లేదు లేదు లేదంటారు. మన దేశాలు అంటారు లేదు లేదు అంటారట, పైన తదాస్తు దేవతలు ఉంటారట, తదాస్తు అంటారట, నిజంగానే లేకుండా పోద్దంటారు. కనుక ఈ కాలంలో ఎవరైనా కానీ మాకు 1000 రూపాయలు అప్పు ఇవ్వండి అని అడిగితే లేదంటారో ఉందంటారు. ఒకవేళ ఉన్నా కానీ ఈ సమస్య ఎప్పటి వరకు ఉంటుందో, రేపొద్దున మనకేమైనా అవసరం వచ్చుదేమో, ఉన్నా కానీ లేదని లేదని అంటారు. కనుక దేవుడు మనకి ఇన్ని ఉచితమైన దానాలు ఇచ్చినప్పుడు దానిని బట్టి మనం సంతోషించాలి. కానీ దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఏమీ చేయలేదు అని ఏ మానవుడు కూడా దేవుని మీద నింద వేయడానికి సరిపోలేదు. కనుక దేవుడు ఇవన్నీ కూడా కావాలి అని ఆయన మనం అడగలేము. అడగకోకుండానే దేవుడి సమస్తాన్ని కూడా ఆయన ఉచితంగా మనకి ఇచ్చేశారు. కనుక దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి ఎల్లప్పుడూ మనం సంతోషిస్తూ ఉంటే, ఆనందించి దేవుడిని స్తుతిస్తూ ఉంటే, దేవుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక పక్క నుంచి ఆయన మనకు సాయం చేస్తారు. కానీ ఆయన పిల్లల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారినట దేవుడు ఏనాడు కూడా ఆకలితో ఉంచినట్ట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారినట దేవుడట ప్రతి వారిని కూడా ఆయనకు భయభక్తులు కలిగిన వారినట దేవుడు పోషించే దేవుడు అంటాడు. అందుకని ప్రియులారా, దేవుడిచ్చిన వీటన్నిటిని బట్టి కూడా మనం ఎంతో ధన్యులము. దేవా, ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు గనక ఇంకా నాకు కావలసినవన్నీ కూడా నువ్వు ఇవ్వగలవు అనే విశ్వాసంతో మనం ఏం చేయాలనగా ప్రతినిత్యము కూడా ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, ప్రభువునన్నట ఎల్లప్పుడూ కూడా సంతోషించాలంటే. అందుకే మన దేశంలో అంటారు కదా, సంతోషమే సగం. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ఇవన్నీ ఇచ్చారు కనుక ఇప్పుడు మనం ధన్యులు అంటారా కాదంటారా? కనుక ధన్యులమే. కనుక మన దేవుడు ధన్యుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన పిల్లలైన మనల్ని కూడా దేవుడు ధన్యులుగా దీవించారు కనుక అట్టి ధన్యతను బట్టి ఇంకా విశ్వాసంతో ఈ శ్రమకాలంలో ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసి ఆయన మేఘములకి ఎగిరి వెళ్ళగలిగిన ధన్యత తండ్రి సదాకాలము మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీ మాటలు నీ బిడ్డల యొక్క హృదయాల అంతరంగములలో ఫలింపజేసి దీవించుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామమున బ్రతిమలాడుచే వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. అలాగే ప్రియులారా, దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని ఈ సాధన కాలములు ఎంతో క్షేమంగా కాపాడుతూ ఉన్నారు. మరి ఇలాగే ప్రతి ఆదివారం కూడా మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆరాధనలు మనందరం కూడా ఏకీవిద్దాం. మరి సమయానికి ఆరాధన ప్రారంభించాలి. కానీ ప్రతి ఆదివారం కూడా నేనున్నానన్నట్టు సైతాడు ఏదో ఒక సమయం అడ్డు పెడతా ఉన్నాడు. ఏదేమైనా కానీ ఇలాగనే దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అయితే త్వరగా దేవుడు ఈ పరిస్థితిని సరిచేసి అలా మనందరం కూడా సమాజముగా సంఘములన్నీ కూడా కూడుకుని ఆత్మతో సత్యముతో దేవాది దేవుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నారు. మరి దేవాలయములన్నీ కూడా ఘనమైన ఆలయములన్నీ కూడా మరి మూత వేయబడి తాళములు వేయబడి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్ని యేసుప్రభువు తప్ప వేరెవరు కూడా సరిచేయలేరు. ఈ శ్రమ కాలంలో మనందరం కూడా ఇంకా మన విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకుని ఆయన పాద సాన్నిధ్యంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ప్రభు యొక్క రాకడ సమీప కాలం ఇది కనుక ఇంకా విశ్వాసాన్ని మనం పెంచుకుందాం. మరి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఈ కరోనా వైరస్ అట
మన తల వెంట్రుకని నిలువుగా 900 ముక్కలు 900 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంటండి అది. అలాగే దానికంటే 82-83 కొమ్ములు ఉన్నాయంటే మరి కనీసం ఇంత చిన్నది ప్రపంచాన్ని గడగడలాడించేస్తారు. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఏది కూడా జరగదు. మన తల వెంట్రుకలు ఒక వెంట్రుక రాలిపోవాలన్నా ఆయన ఇష్టం లేకుండా ఏది జరగదు కనుక మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం తోడే ఉన్నారు. దేవాన్ని మనందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేయడమే మన పని. బట్టి ప్రార్థన చేస్తూ మరి సమయంలో మనందరం కూడా ముగి ప్రార్థన జరిగించుకుందాం. మరి మీరు మీ కుటుంబాల్లోనే అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ ఆరాధన ముగింపు ప్రార్థన జరిగించుకుందాం. మన ప్రభువును తలంచుకుని ప్రతి వారం కూడా విశ్వాసంతో ప్రార్థించాము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, ఘనమైన మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ సమయంలో తండ్రి మీ చిత్తము లేకుండా ఏది కూడా జరగదనైనా మా కొరకే మీ ప్రాణం అర్పించారు, తిరిగి లేచారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీ పునరుద్ధాన శక్తి చేత మమ్మల్ని అందరూ కూడా నింపండి అయ్యా. అలాగే దేవా, ఈనాడు లోకమంతా కూడా ఎంత శ్రమలో ఉందో మీరు చూస్తూ ఉన్నారు, మీ కన్ను చూస్తూ ఉందయ్యా. మీ చిత్తము లేకుండా ఏది కూడా జరగదు కనుక దేవా విశ్వాసంతో ప్రార్థన చేయించున్నామయ్యా. మా తను ఎన్నో కోట్ల మంది ప్రతినిత్యము కూడా మీ పాదములు పట్టుకుని కన్నీటితో ప్రార్థన చేయించున్నారు యేసయ్య. అందరి ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారయ్యా. త్వరగానైనా ఈ భయంకర కరోనా వైరస్ అనే వ్యాధిని నజరుడైన యేసు నామములో తుడిచివేసినైనా మీ ప్రజలకు క్షేమాన్ని కలగచేయండి అయ్యా. నీ రూపము చొప్పున చేయబడిన ప్రజలు తన్ని వాక్కు ద్వారా సృష్టిని కలగజేశారు, కానీ మానవుని కలగజేయడానికి అంత దేవుడు విన మీరే తన్ని వంగి మీ హస్తములతోనైనా మీ పరిశుద్ధమైన హస్తములతో మీ రూపాన్ని చేసుకున్నావు కదయ్యా. మీలో ఉన్న జీవాన్ని బట్టి బొమ్మలో కూదేవు కదనైనా మీ రూపము చొప్పున చేయబడిన మానవులు ఇలాగ నశించుకోవడానికి ఇష్టం లేదు నైనా. తండ్రి మా అపరాధములు మా దోషములన్నీ కూడా క్షమించినైనా, మానవులందరూ చేసిన పాపములన్నీ కూడా క్షమించి మా తండ్రి త్వరగా తండ్రి ఈ పరిస్థితిని సరిచేసినైనా మరలా అనేక మంది తండ్రి మందిరాలలో చేరి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని తండ్రి ఆరాధనలోకి ఇచ్చిన ప్రతి నీ బిడ్డను వారిని వారి కుటుంబాలు దీవించండి అయ్యా. ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపిస్తున్నారు కనుకనైనా ప్రతి వారికి అవసరం ఆరోగ్యము దయచేయండి, ఆయుష్కాలం దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి. ఈ వేసవికాల విపత్తు నుంచి ప్రతి వారిని కూడా తప్పించండి ఆయన. ఉద్యోగస్తులు దీవించండి, వ్యాపారం చేసేవారు, చేతి పనులు చేసేవారు, తండ్రి వ్యవసాయం చేసేవారు, ఈ కాలంలో సరైన పని లేకనైనా కష్టపడి పని చేద్దామన్నా కానీ పని దొరకని కాలమునైనా తండ్రి ఇంకా కొద్ది రోజులు కరువు రాబోతుంది అని అధికారులు తెలియచేస్తున్నారయ్యా. ఎటువంటి కరువు సంభవించుకోకుండానైనా మీరే ప్రతి మానవుడికి కూడా కావలసిన సమృద్ధిన ఆహారం దయచేయండి ఆయన. సర్వజీవులు కూడా మీ వైపు చూస్తూ ఉండగా తగిన కాలములో వాటికి ఆహారం ఇచ్చి వాటిని తృప్తి పరిచేదేవా. మమ్ములందరినీ కూడా సరిపడినంతగా శ్రేష్టమైన ఆహారం ఇచ్చి ప్రతి మానవులకు తృప్తిపరిచినదైనా. అలాగే తండ్రి ప్రతి వారు కూడా మీరు ఆకడకు సిద్ధపడి మీ రాజ్యములనికి వెళ్ళగలిగిన కృప ప్రతి వారికి కూడా దయచేసి మహిమను పొందమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున బ్రతిమలాడుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయండి, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు, మమ్మల్ని సోదరులకి తేక కీరును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. దీవెన అందుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగు చేయను గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మలోని సహవాసము సదాకాలము మనందరికీ తోడైయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.